ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా 70 మంది వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ క్రమం తప్పకుండా ప్రతి నెల 500 రూపాయల చొప్పున మరియు దుప్పట్లు పండ్లు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు వృద్ధులు ప్రతి నెల రాలేని పక్షంలో ప్రతి 2 నెలలకు ఒకసారి 1000 రూపాయల చొప్పున వారందరికీ అన్ని వసతులు కల్పించి అన్నదానంతో పాటు ఈ రోజు దుప్పట్లు పండ్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు విచ్చేసిన ముఖ్య అతిథిగా 47వ డివిజన్ కార్పొరేటర్ పొట్టూరు రామకృష్ణ విచ్చేయడం జరిగింది. అందులో భాగంగా అధ్యక్షులు కొనగల శోభన్ బాబు మరియు అసోసియేషన్ సభ్యులు ముఖ్య అతిథి కార్పొరేటర్ రామకృష్ణ గారికి శాలువాలతో బొక్కెలతో ముత్యాల హారంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొనగల శోభన్ బాబు, ప్రధాన కార్యదర్శి అరివేటి వెంకట ఫణీంద్ర కుమార్, కోశాధికారి భోగనాథ సుబ్రహ్మణ్యం, వృద్ధాప్య పింఛన్ చైర్మన్ అయిత కృష్ణ సుబ్బరాయుడు, సహాయ కార్యదర్శి చందోలు సతీష్ మరియు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొని అనంతరం కార్పొరేటర్ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు ది ఆర్యవైశ్య బులియన్ అసోసియేషన్ అండ్ ప్రాన్ బ్రోకర్స్ అసోసియేషన్ వారి ప్రతి నెల వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమానికి గౌరవ సభ్యులుగా నన్ను పిలవడం జరిగింది. ఇక్కడ కార్యక్రమం చాలా గొప్పగా నిరాడంబరంగా చాలా బాగా జరిగింది. ఇక్కడ దాదాపు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకి ప్రతి నెల పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం అన్నది దాదాపు 17 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఎంతో క్రమశిక్షణగా వారిని, అంటే మనం ఆర్యవయసులు అనగానే వీరు ఎంతో ఉన్నత స్థానాన్ని చెందినవారు, వారు డబ్బున్నవారని చెప్పి మన సమాజం గుర్తిస్తున్న సమయంలో మాలో కూడా నిరుపేదైన వారు ఉన్నారు. వారికి ఆర్థికంగా బయట నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. ఇటువంటి వారికి మేమున్నాము అంటూ ది ఆర్యవైశ్య బులియన్ అసోసియేషన్, పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ వీరందరూ కూడా కలిసి 17 సంవత్సరాలుగా ఒకే క్రమశిక్షణగా ఈ పెన్షన్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మిగతా సంస్థలకి ఆదర్శంగా నిలబడుతుంది. ఈ అసోసియేషన్ నెలకొల్పినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉన్నత మంచి ఆలోచనలతో మిగతా సంఘాలకి ఆదర్శంగా నిలబడుతూ ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటువంటి వృద్ధులకి ఈ కార్యక్రమం ఇవ్వడంలో వారు ఎంతో సంతోషిస్తూ ప్రతి ఒక్కరూ మీరందరూ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నప్పుడు మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఈ కార్యక్రమానికి మనల్ని ఆహ్వానించినటువంటి శోభన్ బాబు అన్నగారు, అటువంటి వారికి వీళ్ళందరికీ వాళ్ళ కార్యవర్గానికి మా పూర్వం. నేను ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. మా సంస్థ గత 17 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమానికి నిర్వహిస్తున్న వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా సోదరులు 47వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ పొట్టూరు రామకృష్ణ గారికి, వారి మిత్ర బృందానికి తమ విలువైన సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇచ్చిన ఈరోజు చిన్న బజారు, మండపాలి వీధి, కాకల్లవారి వీధి, గిడ్డంగి వీధి సోదరులకు అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని గత 17 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామంటే మా సోదర సంస్థలు, వ్యాపారులు కూడా మాకు సహాయ సహకారం అందిస్తున్నారు. వారిలో ముఖ్యులు మా పెద్ద అయిన కీర్తిశేషులు మెంటా సుబ్రాయుడు శెట్టి గారి కుమారులు కాశీరావు బ్రదర్స్ కానీ, వారు 10 మందికి, మారుతి శ్రీనివాస్ గారు 20 మందికి, తిరువీధి రంగయ్య జ్ఞాపకార్థం హజరతయ్య గారు 10 మందికి, పబ్బతి సుబ్రహ్మణ్యం గారు 4కి, భోగనాథ సుబ్రహ్మణ్యం గారు 2కి, అమర్తుడు భాస్కర్ గారు 2కి, తులసి సురేంద్ర గారు 2కి, వీరందరి సహాయ సహకారాలతో గత 17 సంవత్సరాలుగా ఈ నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే ఈరోజు పెద్దలకి చలికాలం కాబట్టి దుప్పట్లు స్పాన్సర్ చేశారు మా సెక్రటరీ ఫణీంద్ర, వారి స్నేహితులు రవి, హరిగిరి, వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మా పూర్వపు సెక్రటరీ బాబోలు నాగేశ్వరరావు గారు కూడా 5 మందికి జనవరి నుంచి ఇస్తానని చెప్పి వారు కూడా వాగ్దానం చేశారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు మనకు 70 మందికి మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా భోజన వసతి కల్పించిన మా పెద్ద ఆయన మెంటా సుబ్రాయుడు శెట్టి గారి కుమారులు కూడా ఈరోజు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తర్వాత జనవరిలో 9వ తారీఖు ఈ కార్యక్రమం ఉంటుందని మా పెద్దలకి తెలియజేశాము. ఆ రోజు వృద్ధులకి పిండి వంటలు మరియు చీరలు, పంచులు కూడా ఇస్తామని చెప్పి మా సభ్యులు వాగ్దానం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై శ్రీరామ్.